మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి ఆర్ట్స్ కాలేజ్? ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి చాలామంది కవులు, గాయకులు, మేధావులు, రచయితలు, ప్రజా ఉద్యమకారులు వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ప్రకటించి ధైర్యంగా వాళ్ళ గొంతు విప్పి వాళ్ళు వర్గీకరణ కోసం మాట్లాడుతున్నారు. దాన్ని మాల కులస్తుల్లోని కొంతమంది స్వార్థపరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజా జీవితంలో జీవితం మొత్తం త్యాగం చేసిన విమలక్క లాంటి వాళ్ళను, ప్రజల కోసమే జీవిస్తున్న విమలక్క లాంటి వాళ్ళను అసభ్య పదజాలంతో దూషిస్తూ బండ బూతులు తిడుతూ సామాజిక మాధ్యమాల్లో అనేకమైన వెకిలి రాతలు వాళ్ళు రాస్తున్నారు. తద్వారా వాళ్ళ హృదయాలను, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఒక్కరే కాదు, పృథ్వీరాజ్ యాదవ్ అన్న మొదలుకుంటే తెలంగాణ విఠల్ గారు, దరువు అంజన్న, ఇస్మాయిల్ అన్న, నల్గొండ గద్దర్, రీల గంగ, ఇలా అనేక మందికి డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం, వర్గీకరణ కోసం మాట్లాడదని ఒక అల్టిమేటం లాంటి చర్యలు చేపట్టడం అనే చర్యలకు వాళ్ళు ఉరిగడుతున్నారు. కాబట్టి ఆ చర్యలను ఖండించడం కోసం, ఆ చర్యలను వ్యతిరేకించడం కోసం, వాళ్ళ పద్ధతులు మానుకోవాలని హెచ్చరించడం కోసమే మేము ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా మాలలకు వర్గీకరణ వల్ల ఏదైనా నష్టం జరిగితే మీరు ఒక చర్చ పెట్టండి. మీకు ఏం నష్టం జరుగుతుంది, మీకు ఏం అన్యాయం జరుగుతుంది, శాస్త్రీయంగా ఆధారాలు సమాజం ముందు పెట్టి సమాజం యొక్క మద్దతును సంపాదించుకోవడం అనేది ఒక ప్రజాస్వామిక లక్షణం. కానీ దానికి విరుద్ధంగా అల్లరి మూకల్లాగా ప్రవర్తించి వర్గీకరణ కోసం మద్దతు మాట్లాడుతున్న వాళ్ళను, గొంతు విప్పుతున్న వాళ్ళను, రచనలు చేస్తున్న వాళ్ళను, అలాగే అనేక విధాలుగా ఉద్యమంలో భాగస్వాములు అవుతున్న వారిని బెదిరించడం అనేది అది మంచి చర్య కాదు. అది మాల కులస్తులోని దిగజారుతనానికి నిదర్శనం, అది నీచ సంస్కృతి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. మాల కులస్తులు అంబేద్కర్ లాగా ఆలోచించండి, అల్లరి మూకల్లాగా ఆలోచించొద్దు. అంబేద్కర్ వాదుల్లాగా ముందుకు రండి, అల్లరి మూకల్లాగా ముందుకు రావద్దు, అల్లరి మూకల్లాగా ప్రవర్తించొద్దని ఈ సందర్భంగా మేము స్పష్టంగా వాళ్ళకి తెలియజెప్పడం కోసం, ముఖ్యంగా మాల మేధావులు, మాల రాజకీయ నాయకులు, మాల ఉద్యమ నాయకులు, వాళ్ళు తమ కులంలో ఇలాంటి ఎవరైతే ఉన్మాద ప్రవర్తన కలిగి ఉన్నారో, ఎవరైతే వెకిలి రాతలు రాస్తున్నారో, ఎవరైతే ఫోన్ చేసి బెదిరింపులా పాల్పడుతున్నారో వాళ్ళందరినీ నియంత్రించి వాళ్ళ జాతి గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ముందుకు రావాలని ఒక విజ్ఞప్తి చేయడం కోసమే ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము మాదిగ జాతి తరపున, ఎంఆర్పిఎస్ తరపున ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది సారథి కళాకారులకు సంబంధించి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, దాన్ని మందకృష్ణ మాది గారు సో బట్టి విక్రమార్క వల్లనే అయింది అని చెప్పడం, సో దాన్ని మాల సామాజిక వర్గం తప్పు పడుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సో బట్టికి విక్రమార్క ఏం సంబంధం అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. అయితే ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేని ఈ సర్క్యులర్లు, ఆంక్షలతో కూడిన సర్క్యులర్లు ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చినాయి? 10 ఏళ్ళుగా కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా సంవత్సరం అవుతుంది. ఎప్పుడూ లేని కళాకారులకు నియంత్రణలు, ఆంక్షలు ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు మాత్రమే సర్క్యులర్ ఎందుకు విడుదల చేసిండ్రు? ఆ సర్క్యులర్లో రాజకీయ పార్టీలకు కానీ, సామాజిక సంఘాలకు కానీ, కుల సంఘాలకు కానీ ఎలాంటి కార్యక్రమాల్లో కళాకారులు పాల్గొనొద్దు, వీడియోలు పోస్ట్ చేయొద్దు, వాళ్ళ కోసం పాటలు రాయొద్దు, వాళ్ళ కోసం పాడొద్దు అని చెప్పేసి ఇప్పుడు మాత్రమే ఆంక్షలు ఎందుకు వచ్చినాయి అంటే, ఫిబ్రవరి 7వ తారీఖున 1000 గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ చేపడుతున్నది. అనేక మంది కళాకారులు ఈ పోరాటంలో కలిసి వస్తున్నారు. సమాజంలో మద్దతు విస్తృతంగా పెరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశం ఒక ప్రధాన అంశంగా మారింది. ఇది మరింత బలపడితే వర్గీకరణ జరుగుతుంది. తద్వారా మాలల ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు గగ్గోలు పెడుతూ ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ఈ కళాకారులకు సర్క్యులర్ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం ఇస్తే ఇది మిగతా వాళ్ళకి ఏం నష్టం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం అనేది అవివేకమైన చర్య. ప్రభుత్వం ఇది ఇవ్వలేదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిన చర్యగా మేము భావిస్తున్నాం. అలాగే దానికి సంబంధించిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి తెలియకుండా జరిగిన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సాంస్కృతిక కళాసారథికి నాయకత్వం వహిస్తున్నది మరి గద్దర్ కూతురైన వెన్నెల గారు ఉండడం, ఆ పదవి ఇప్పించింది బట్టి విక్రమార్క గారు కావడం, వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకులు కావడం, వాళ్ళ కుట్రల వల్లనే ఈ సర్క్యులర్ వచ్చిందని చెప్పేసి మేము స్పష్టంగా భావిస్తున్నాం. నిజంగా బట్టి విక్రమార్క గారి వల్ల ఇది రాకపోతే బట్టి విక్రమార్క గారు దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. మరి వెన్నెల గారి వల్ల ఇది రాకపోతే, ఇది ప్రభుత్వ నిర్ణయం అయితే వెన్నెల గారు దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. లేదా ఇది ప్రభుత్వ చర్య అయితే రేవంత్ రెడ్డి గారు చేసిన ధైర్యంగా చెప్పాలని మేము కోరుతున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి తెలియకుండా జరిగిన చర్య. మాదిగ ఉద్యమాన్ని నిరోధించడానికి, మాదిగ ఉద్యమాన్ని నియంత్రించడానికి, మాదిగ ఉద్యమంలో కవులు, కళాకారులు గొంతు విప్పి మాట్లాడకుండా ఉండడం కోసం, గలం విప్పి పాడకుండా ఉండడం కోసం వాళ్ళ మీద నియంత్రణ పెట్టాలనే ఉద్దేశంతో మాల రాజకీయ నాయకులు స్వార్థంతో పెట్టినటువంటి ఈ సర్క్యులర్, ఈ ఆకాంక్షల గురించి సర్క్యులర్ తప్ప దాంట్లో ప్రభుత్వానికి ఏమాత్రం నీతి నిజాయితీ లేదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ దాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికీ మేము స్పష్టంగా డిమాండ్ చేసినాం. దాని మీద వాళ్ళు ముందుకు రావాలి. కవుల నోటికి తాళాలు వేయడం, కళాకారుల నోటికి తాళాలు వేయడం ద్వారా వాళ్ళ గలాన్ని ఆపాలని చూసుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే గద్దర్ వెన్నెల గారి కూతురు, వెన్నెల గారి తండ్రి అయినటువంటి గద్దర్ గారు
మరి ఆనాడు ఆయన ప్రజల కోసం అనేక పాటలు రాసిండు, అనేక పాటలు పాడిండు, ప్రజల్ని చైతన్యపరిచిండు. ఆయన ఏ ప్రభుత్వం కూడా అడ్డుకోలేదు. ఇప్పుడున్న కళాకారులను కూడా ఈ ప్రభుత్వం వెన్నెల గారు కానీ బట్టి విక్రమార్క కానీ అడ్డుకోలేరనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. సో ఫిబ్రవరి 7వ తారీఖున మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డబ్బులు 1,000 గొంతుకులకు పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో మాల సామాజిక వర్గం సంబంధించి కూడా వాళ్ళు ఫిబ్రవరి 2వ తారీఖున 1,00,000 కర్రలు తీసుకొని రావాలి అని చెప్పి వాళ్ళు పిలుపు, అంటే ఇట్లా ఒక్కొక్కరు చూసుకుంటే బల ప్రదర్శన ఎందుకు అని చెప్పి కూడా సామాజిక వర్గాల్లో నడుస్తుంది. ప్రపంచంలో కర్రలు బరిసెలు పట్టుకొని చేస్తున్న శాంతి ర్యాలీ మరి మాలలు చేస్తున్న శాంతి ర్యాలీ కావడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. మరి కర్రలు బరిసెలు పట్టుకొని దాని శాంతి ర్యాలీ అని ఎందుకు పేరు పెట్టుకున్నారో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి, వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అయితే వాళ్ళు ఇచ్చిన ప్రకటన, పత్రికలు వచ్చిన ప్రకటన, మీడియాలో వచ్చిన ప్రకటనల ప్రకారం మరి వాళ్ళు చేసే శాంతి ర్యాలీ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవడం అనే పేరుతో వాళ్ళు శాంతి ర్యాలీ చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. అది వర్గీకరణ వ్యతిరేక ర్యాలీ కాదు అనే విషయం మాకు సమాచారం అందింది. కాబట్టి వాళ్ళు వర్గీకరణ కోసం కావచ్చు, లేకపోతే రాజ్యాంగం కోసం కావచ్చు, ఇతర ఏ అంశాల మీదైనా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీలు చేసుకునే హక్కు, మాట్లాడే హక్కు, వాళ్ళ గొంతును వినిపించే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ వాళ్ళు ఎవరైతే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే వర్గీకరణకు అనుకూలంగా గొంతులు ఇస్తున్నారో వాళ్ళని అగౌరవపరిచే విధంగా అసభ్య పదజాలంతో, అసభ్యపు మాటలతో, వెకిలి చేష్టలతో మాట్లాడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించే పద్ధతిని మానుకోవాలని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. నిజంగా మీరు శాస్త్రీయంగా ఏదైనా విమర్శలు ఉంటే చేయండి, శాస్త్రీయంగా ఏమైనా విమర్శలు ఉంటే సమాజం ముందు పెట్టండి, లేదా మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఒక చర్చ పెట్టండి. ఆ చర్చలో వచ్చే సారాంశాన్ని బట్టి సమాజం ఎటువైపు ఉంటుందో నిర్ణయించుకుంటుంది. కానీ దాని ద్వారా సమాజ మద్దతు, మేధావుల మద్దతును సంపాదించాలి తప్ప ఈ బూతులతో సంపాదించలేరనే విషయాన్ని మాల స్వార్థపరులు గ్రహించాలని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత మాల మేధావుల మీద, మాల రాజకీయ నాయకుల మీద, మాల ఉద్యమ నాయకుల మీద ఉంది. ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.